2 మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు బిగ్గరగా చదవగలిగిన వాడు చదవండి. అందుకు అబ్రాము ఆరో వచనం పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకు స్తోత్రం. ఎంతవరకు సాక్షించిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. అవును, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు కదా ప్రభా. ప్రత్యక్షంగాను పరోక్షంగాను మమ్మల్ని అందరినీ కాపాడుతూ నేటికి సజీవ సంఖ్యలో ఉంచి నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించిన విధానంపై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ శక్తి కలిగిన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఆదికాండం 15వ అధ్యాయం ఈ వచనాలు మనం ఎప్పటికప్పుడే మనం విన్నాం. దైవ సేవకులు చాలా సందర్భాల్లో మనకు చెప్పారు. ఏంటంటే చూడండి, అబ్రహాముతో దేవుడు ఏమంటాడంటే, అబ్రహ్మా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును అని ఎప్పుడు చెప్తున్నాడంటే దేవుడు అబ్రహాముతో. అబ్రహాంకి అప్పుడు పిల్లలు లేరు, ఎవరూ లేరు. దేవుడు ఏమంటున్నాడంటే నీ బహుమానం అత్యధికమగును, అధికం కాదు అత్యధికమగును అంటుంటే మనలాగే ఆలోచించాడు అబ్రహాం కూడా. ప్రభా, నువ్వు నన్ను ఎంత ఆశీర్వదిస్తే ఏముంది, ఎంత అధికం చేస్తే ఏముంది, నాకు పిల్లలు లేరు, నా పనివాడులో ఒక పనివాడు ఎలియాజరే కదా, దీని అంతటికీ నా ఆస్తి అంతటికీ కర్తవుతాడు అంటున్నాడట అబ్రహాం. అప్పుడు దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహ్మ ఒకసారి బయటికి రా అని ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళి చూడు ఒకసారి అన్నాడు. ఏముంటుంది పైన? ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళిన తర్వాత బయట కనబడింది ఏంటి? ఆకాశం. చూడు ఆ నక్షత్రాలు లెక్క పెట్టు అన్నాడట దేవుడు. లెక్క పెట్టగలమా ఎవరైనా? ఎవ్వరూ లెక్క పెట్టలేదు కదా. నీ సంతానాన్ని అలా చేస్తానన్నాడట దేవుడు. అప్పుడు ఏ విధమైన ఆనవాళ్ళు లేవు, కానీ దేవుడు ఒక మాట ఇచ్చాడు, అబ్రహ్మా నేను నీకు కేడుము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అధికంగా ఇసుక రేణువుల వల్లే చేస్తానన్నాడు దేవుడు అబ్రహాంతో. దేవుడు చెప్పిన మాట ఏదైనా 100కి 100 పాలు జరుగుతుందండి. ఆనవాడలేవు, అంచనాలకు మించిన సమాధానం ఇది. కానీ దేవుడు అద్భుతం చేశాడు. అబ్రహాంకి ఒక కుమారుడు, ఎవరు? ఇస్సాకు. ఇస్సాకుకి 2 కొడుకులు, ఎవరు? ఏసావు, యాకోబు. యాకోబుకు 12 మంది కొడుకులు. అలా 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 అంచెలంచెలుగా దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఇచ్చిన మాటలో చాలా సందర్భాల్లో తప్పిపోతూ ఉంటారు, కానీ దేవుడు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పిపోడు. అందుకే మనం దేవుడి మాట కొరకు వేచి ఉండాలి. మన దేవుడు ఎలాంటి దేవుడో చెప్పమంటారా? మన దేవుడు మనలాంటి బలహీనుడైతే కాదు, ఆయన బలం అధిక బలం. నిన్నటి దినాన్ని మేము వాక్యంలో కొన్ని వచనాలు ధ్యానం చేసాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా, చూడండి చూడండి, నీ అధిక బలము చేత. అధిక బలం, మన బలం ఏంటి? దేవుని బలం ఏంటి? మన బలం అబ్రహాం బలం, దేవుని బలం ఆకాశ నక్షత్రాల బలం. మన బలం రూతు బలం, దేవుని బలం అద్భుతమైన బలం. రూతు కూడా ఏమంటుందంటే, రూతు ఏమనుకుంటుందంటే నేను బలహీనురాలు. అక్కడ అబ్రహామును చూసాం, ఇక్కడ స్త్రీలలో రూతు దగ్గరికి వద్దాం. రూతు భర్త చనిపోయాడు. భర్త చనిపోతే స్త్రీకి బలం పోయినట్టే కదా. అయ్యో ఇంక నేను ఏం చేయలేను, నేను బలహీనురాలి, నేను బలహీనురాలి అంటుంది. అర్థమంది, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవాలి నయోమి అంటే. రూతు ఏమంటుందంటే, నో నో నో, నేను వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జన్మే నా జన్మ అంటుంది. అత్తగారు అంటుంది, మరి ఎలా పోషించబడతాం? నీకు నాకు ఆహారం ఎలాగా? బట్టలు కొట్టడం వచ్చా నీకు? రాదమ్మా, నాకు రాదత్తమ్మా. మరి ఏం చేయగలవు? ఫ్యాక్టరీలో పనికి వెళ్తావా? నేను వెళ్ళలేనమ్మా, నాకు రాదు. బలహీనులు ఎంతసేపు వేటికి చూస్తారంటే, ఎవరైనా వదిలేసి ఎవరైనా పడేసి ఏరుకోవడానికే వాళ్ళ బలం. మరి ఏం చేస్తావు? ఎలాగ నీకు నాకు భోజనం పరిగి ఏరుకుంటానమ్మా. చేలలో మరి ధాన్యం, వారు ధాన్యం అంతా తీసుకున్న తర్వాత కొంచెం కొంచెం అక్కడక్కడ ధాన్యం ఉండిపోతుంది కదా, దానిని బీదలు పెట్టి పరిగి
పరిగెత్తుకుంటుంటారు కదా. ఒకప్పుడైతే మరీ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఇంకా తక్కువైపోయింది. న్యాయం ధర్మం తక్కువైపోయింది కాబట్టి అందులో కూడా కొంచెం తేడా వచ్చేసింది. కానీ వెళ్ళి ఆ పరిగెత్తుకునేవారు. రూత్ ఏమంటుందంటే అత్తమ్మతోటి, అత్తమ్మ నేను పరిగెత్తుకుని వస్తాను, నీకు నాకు భోజనం ఎలాగా సరిపోతుంది అంటుంది. సరే అమ్మా వెళ్ళైతేని అంది అత్తగారు. రూతుకి, అత్తమ్మకి, నయోమికి దేవుడు ఏమీ తక్కువ చేయలేదు. హల్లెలూయా. రూతు నేను పరిగెత్తాలి అనుకుంది, కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వు బలహీనురాలు కాదు, నేను బలవంతురాలుగా చేసేది నేను అన్నాడు. ఒక చేలోకి వెళ్ళింది. ఆ చేలో ఎలా వెళ్ళింది? ఎలాగా? పరిగెత్తుకోవడానికి వెళ్ళింది. ఆ ల్యాండ్కే ఓనర్గా చేసేసాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి తను భయపడతా వెళ్ళి ఉంటుంది. ఆ చేలోకి వెళ్ళేటప్పుడు ఎవరేమంటారో, ఎవరు ఎలా మాట్లాడతారో అని. కొంత ధాన్యం దొరికితే చాలు నాకు అత్తమ్మకి ఆహారం కోసం అనుకుని ఉంటుంది. కానీ ఆ ల్యాండ్కే ఓనర్గా చేస్తాడో దేవుడు అని తను అనుకుని ఉంటుంది అంటారా? అది తన సొంతం చేసేసాడు దేవుడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వంశావళిలోనికి రూతుని దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు అండి మన దేవుడు. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన దేవుడు. మనం మనుషుల మాటలు నమ్ముతాం కానీ దేవుని మాట నమ్మం. దేవుడు అబ్రాహాముతో మాట ఇచ్చాడు. అబ్రాహ్మా నేను నీకేను, ఇదిగో నీ సంతానాన్ని నేను విస్తరించేస్తాను, అసలు ఏ ఆనవాళ్ళలో లేనివే. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ సంవత్సరం నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనందరికీ కూడా వాగ్దానం చేశాడు కదా. మరి ఎందుకు భయపడాలి? బలహీనతకు భయపడతాం, అప్పుడు భయపడతాం, దేనికో భయపడిపోతాం. మనుషులకు భయపడి ఎంతకాలం మనం మూలుగుతూ ఉంటాం. నో, అది దేవుడికి ఇష్టం లేదు. అక్కడ మనం ఎందుకు అలా అనుకుంటున్నాం? బయటికి రాని చూపిస్తాను చూడు అని ఆకాశ నక్షత్రాలను చూపించిన దేవుడు నా దేవుడు, మన దేవుడు. ఏ మాత్రం ఆనవాళ్ళు లేని రూతుని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. రూతు ద్వారా అత్తగారిని పోషించాడు, ఒక అద్భుతం చేశాడు. మారాని మధురంగా మార్చాడు. నయోమి అంటే మారాన్ని మధురంగా చేశాడు. ఈ నూతన సంవత్సరంలో ఇక్కడున్న నీవు నేను, మన బలం తక్కువ, దేవుడి బలం అధిక బలం. మనం చదువుకున్నాం కదా, ఆయన బలం అధిక బలం. ఏ విధమైన ఆనవాళ్ళు లేకపోవచ్చు, కానీ మనం ఆయన మాటను పూర్తిగా నమ్మాలి, ఆయన మాట మీద పూర్తిగా ఆధారపడాలి. అబ్రాహాము దేవుడే కదా నీవు నేను సేవించిన దేవుడు, రూతమ్మ దేవుడే కదా నీవు నేను ఆరాధించిన దేవుడు. మరి ఎందుకు మన విశ్వాసంలో వెనుదిరగాలి? మరి ఎందుకు చల్లారిపోవాలి? ఈ నూతన సంవత్సరంలో నీకు నాకు దేవుడు ఇచ్చే అభయం, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తోడై ఉన్న దేవుడు తోడు నిత్యము మనకుంది కాబట్టి ఆయన వెంటే మనం అడుగులు వేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇక్కడ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడే మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో నీకు నాకు దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను. నీకు కనిపించట్లేదా? ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. అబ్రహ్మా నేను నీకు కేడము. ఎంత మంచి దేవుడు! రూతమ్మ ద్వారా ఒక అద్భుతం చేశాడు. నేను బలహీనరాలు అనుకుంది, ప్రభు బలం ఏంటో చూపించాడు. ఆయన అధిక బలం చూపించాడు. ఏ బలహీనత అయినా, ఏ సమస్య అయినా, సహోదరుడా, ఇదిగో నీవు నేను ఆరాధించున్న దేవుడు ఈ బైబిల్లో దేవుడే. అబ్రాహాము దేవుడే నీ దేవుడు. పరిశుద్ధ దేవానికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో మరొకసారి మాకు అందరికీ నిలిచిన వాగ్దానంకే వదనాలు. నేను మీకు తోడై ఉన్నాను, భయపడము, నేను మీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన దేవా, ప్రతి దినం ప్రతి క్షణం నీ మీదే ఆధారపడి నీ వైపు మేము చూసే కృపను మాకు దయచేయండి. దూర ప్రాంతం నుండి మీ దాసుని క్షేమంగా మన మధ్య నడిపించినందుకు వందనాలు. సంపూర్ణంగా మేము నీలో ఆనందించే శక్తిని మేము అందరికీ దయచేయమని, ఆయా స్థలాల నుండి వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.